75 సంవత్సరాల స్వతంత్ర నిజాం విముక్త తెలంగాణలో అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 75 సంవత్సరాలకించి ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలే. 56% అంటే బీసీ పాపులేషన్ డామినేటెడ్ తెలంగాణ స్టేట్ అయినప్పటికీ కూడా ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి కానిటువంటి పరిస్థితి. లాస్ట్ 2019లో జరిగినటువంటి జెడ్పీ ఎన్నికల గురించి మాట్లాడదాం. ఈ జెడ్పీ ఎన్నికల్లో 2019లో 32 జెడ్పీలు ఉంటే 16 ఈజ్ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీ అండ్ 16 ఈజ్ ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఈ 16 అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక్కరే బీసీ, 15 మంది అదర్ కాస్ట్. అంటే ఇన్ ద హోలిస్టిక్ జెడ్పీ చైర్మన్లల్లో 47-48% విల్ గో టు ద అదర్ కాస్ట్ విచ్ కన్స్టిట్యూట్స్ ఓన్లీ 15 నుండి 16% ఉన్న వ్యక్తులకు. బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న వాళ్ళకి 56% మందికి దక్కింది ఏందయ్యా అంటే అక్కడ ఒక 27%, ఇక్కడికి నుంచి ఒక 2%. అంటే ఏం జరుగుతుంది? ఇది ఒక్కటే కాదు, జెడ్పీటీసీ చూడండి, మన దగ్గరలో మన చుట్టుపక్కల ఉన్న ఒక 3 జిల్లాలు కన్సిడర్ చేద్దాం. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా 3 జెడ్పీటీసీ పొజిషన్స్ ఉన్నాయి అన్రిజర్వ్డ్, 3 అదర్ కాస్ట్, బ్యాక్వర్డ్ క్లాస్, ఒక్కరిని కూడా ఎంట్రీ లేదు. రంగారెడ్డి జిల్లా చూడండి, ఒక 13 ఉన్నట్టుని, 13 నుండి 14 ఉన్నట్టుని, కేవలం ఒక్కరంటే ఒక్కరే, అది కూడా కొత్తూరులో ఎవరో ఉన్నారు, వాళ్ళని మినహాయిస్తే మిగతా అంతా మళ్ళీ అదర్ కాస్ట్స్. వికారాబాద్ జిల్లాలో కూడా సేమ్ పరిస్థితి, సూర్యాపేట జిల్లాలో కూడా సేమ్ పరిస్థితి. దిస్ ఈజ్ ఆల్ అన్ ఇంపార్టెంట్ డిస్కషన్ దట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ ద పీపుల్. వై దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటారా, అండర్ రిప్రజెంటేషన్ అంటారా, ఇన్ఎఫిషియన్సీ ఇన్ ద యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్ అంటారా, దట్ వీ ఆల్ హ్యావ్ టు థింక్ అబౌట్. కాబట్టి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంటే పాలిటిక్స్లో అట్లీస్ట్ పొలిటికల్ రిజర్వేషన్స్లో ఇట్ హెస్ బీన్ అ ఛాలెంజ్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ టు గెట్ అడ్వాన్స్.